భోజనం 470 రూపీస్. అందులో 3 టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ వస్తున్నాయి. అంటే చేప వస్తుంది, మటన్ వస్తుంది, అట్లాగే కోడిగుడ్డు, పచ్చిరొయ్యలు 3. అంటే మళ్ళీ కోడిగుడ్డు వేరు, పచ్చిరొయ్యలు వేరు కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. 3 టైప్స్ ఆఫ్ కర్రీసు, ఒక పులుసు, అట్లాగే శాంపిల్ బిర్యానీ రైసు, ఇట్లా ఇన్ని వచ్చి 470 అంటే రీజనబుల్. రైస్ అన్లిమిటెడ్గానే ఇస్తారు. మళ్ళీ ఇక్కడ మనకి జనరల్గా పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం పప్పు కూడా ట్రై చేద్దాం. పప్పు మామిడికాయ అనుకుంటాను ఇది. పప్పు మామిడికాయ వేసుకుని ఆవకాయ కలుపుకుని తింటే ఉందండి. ఈ రేంజ్లో ఉంది, చాలా బాగుంది. మంచి కూరలు అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. దానికి కారణం కలర్లు అనుకుంటారు చాలామంది, కాదు కారం. వీళ్ళు వాడే కారం అంత క్వాలిటీ కారం వాడడం వల్ల చాలా చోట్ల నాన్ వెజిటేరియన్ కర్రీస్ తింటుంటాను కదా, చాలా బీభత్సమైన స్పైస్ ఉంటుంది, బట్ టేస్ట్ బాగుంటాయి. స్పైస్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే టేస్ట్ బాగుంది, స్పైస్ లేదు, కమ్మగా ఉంది. అంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుందంటే మటన్ ఫ్లేవరు. అంటే కొన్ని కూరలు ఎలా ఉంటాయంటే నాటుకోడి, మటను ఇవన్నీ ఒకటే టైప్ ఫ్లేవర్స్ అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం చాలా క్లియర్గా మటన్ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ కూడా చాలా బాగుంది, కారంగా లేకుండా.